హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు సండే నేను ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి. చాలా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసేయండి. ఇందుకు మీరేం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ముందు మార్కెట్కి వెళ్ళి 1 కేజీన్నర రొయ్యలు తీసుకొచ్చామండి. రొయ్యలు మంచిగా క్లీన్ చేశారు. మనం కూడా మళ్ళీ పైన పేగు ఉండిద్దండి, అది తీసేసి మంచిగా వాష్ చేసుకున్న రొయ్యల్ని తీసేసుకొని మంచిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ దినుసులు, నిమ్మరసం, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నానండి. మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. ఒక 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశానండి. తర్వాత మంచిగా బాస్మతి రైస్ తీసేసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసేసి రైస్ని నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఎసరకి బిర్యానీ రైస్ కుక్ చేయడానికి వాటర్ మంచిగా స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం నెయ్యి, ఆయిల్ కూడా వేసానండి. వేసేసి ఈ వాటర్ మంచిగా మరులుతున్న చక్కగా తెరులుతుంది కదండి, అలా బాగా హీట్ అయిన తర్వాత రైస్ వేసేసాను. వేసేసిన తర్వాత చూసారు కదా మంచిగా ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, అలా పొద్దునగానే ఉండాలి. దమ్ పెడతాం కాబట్టి ఇలా ఉండంగా తీసేసి చిల్లీలు గిన్నెలో వేసేసి స్టైనర్లో వాటర్ అంతా తీసేసాను. మ్యాగ్నేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేశానండి. అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసి తర్వాత ఈ కుక్ చేసిన బాస్మతి రైస్ని లేయర్లుగా వేసేసుకుని దమ్ పెట్టేశాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ముందు నాన్ స్టిక్ పాన్ పాతది ఏదైనా ఉంటే పెట్టాలండి. పెట్టేసి ఈ బిర్యానీ దబరా పెట్టేసి దానిపైన బరువు కోసం వాటర్ గిన్నె కూడా పెట్టేశాను. ఒక 10 మినిట్స్ హైలో, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టానండి. ఒక 5 మినిట్స్ పెట్టుకోండి హైలో. సిమ్లో, మీడియంలో ఒక 10 మినిట్స్ పెట్టాను. చక్కగా చల్లబడిన తర్వాత కట్టేసానండి. చాలా వచ్చిందండి దమ్ బిర్యానీ. సార్ మీరు కూడా ట్రై చేయండి. ఆ పైన నెయ్యి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. మూత పెట్టేసి మంచిగా దమ్ చేశాను. ఇలా చేస్తే బిర్యానీ మంచి దమ్ అవుతుందండి. దీని కాంబినేషన్గా నేను రొయ్యల గ్రేవీ కర్రీ చేశానండి. చాలా వచ్చింది చూడండి. జీడిపప్పులు కూడా మంచిగా నేతిలో ఫ్రై చేసి పైన గార్నిష్ చేసేసాను. చాలా ఎమ్మీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ అండ్ ఈజీ అండి, చాలా ఈజీ ఇది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్. చూసారు కదా లోపల రొయ్యి కూడా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఆల్రెడీ మనం నూనెలో ఫ్రై చేసాం కదండి. ఫ్రై చేసిన తర్వాత రైస్ వేసాం కాబట్టి మంచిగా దమ్ అయిపోయింది. దీనిలోకి చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. సూపర్ వచ్చింది గ్రేవీ కర్రీ, చాలా టేస్టీగా ఉందండి. రైస్ కూడా మంచిగా ప్లేట్లో వేస్తే చాలా వచ్చిందండి. మెతుకు అతుక్కోకుండా. మనం రైస్ కుక్ చేసేటప్పుడు నెయ్యి, ఆయిల్ వేసాం కదండి, అందువల్ల రైస్ ఎక్కడ అంటుకోలేదు. చూసారు కదా ఈ రొయ్యల గ్రేవీ కర్రీలో ఈ బిర్యానీ సూపర్గా ఉందండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్. ఓకే, బాయ్ అండి.